Hi friends, today's topic is advantages and disadvantages of partnership firm. మనము ఇప్పుడు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేసే ముందు మళ్ళీ ఒకసారి పార్ట్నర్షిప్ మీనింగ్ డిస్కస్ చేద్దాం. సో పార్ట్నర్షిప్ మీనింగ్ ఏం లేదు, అసోసియేషన్ ఆఫ్ 2 or more people with same interest and to do some business and share its profits and losses అకార్డింగ్ టు సమ్ అగ్రిమెంట్ ఈజ్ కాల్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక అగ్రిమెంట్ ప్రకారంగా 2 or more people ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళందరికీ సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకుంటారు. సో వాళ్ళు బిజినెస్ చేసి ఒక గ్రూప్గా లాగా ఫామ్ అయ్యి ఒక బిజినెస్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అగ్రిమెంట్లో ఉన్న రేషియో ప్రకారంగా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు అనమాట. సో దిస్ ఈస్ పార్ట్నర్షిప్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ ఈజీ టు ఫామ్. సో ఇది ఎందుకు ఈజీ టు ఫామ్ అని అంటే మనకి ఎక్కువ లీగల్ ఫార్మాలిటీస్ ఉండవు. సో మనము రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాదు, మనం చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు, లేకపోతే లేదు. సో కాబట్టి మనం వెరీ ఈజీగా పార్ట్నర్షిప్ ఫామ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో లార్జ్ రిసోర్సెస్, సో ఇక్కడ మనకి ఫండ్స్ ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు సోల్ ప్రొప్రైటర్షిప్స్. అందుకనే ఇది లార్జ్ రిసోర్సెస్ కాబట్టి లార్జ్ రిసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో ఇది అడ్వాంటేజ్. సో ఎలా అడ్వాంటేజెస్ అని అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్ విల్ బ్రింగ్ సంథింగ్ ఆర్ అదర్, కాబట్టి ఇక్కడ రిసోర్సెస్ అనేవి అక్యుములేట్ అవుతాయి. అదే సోల్ ప్రొప్రైటర్షిప్ అయితే ఒక్కడే తేవాలి, ఇక్కడ మాత్రం చాలా మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు తెస్తారు కాబట్టి సో లార్జ్ రిసోర్సెస్ అనేవి అక్యుములేట్ అవుతాయి. సో దిస్ ఇస్ సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి మోర్ మేనేజరియల్ స్కిల్స్. సో ఇక్కడ చాలా మంది పీపుల్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కాబట్టి ఆ టాలెంట్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక పర్సన్ సేల్స్లో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, ఒక పర్సన్ ప్రొడక్షన్లో, ఒక పర్సన్ మార్కెటింగ్లో. సో ఈ విధంగా మోర్ మేనేజరియల్ టాలెంట్ అనేది మనకి పార్ట్నర్షిప్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అదే మనం సోల్ ప్రొప్రైటర్షిప్ చూసినట్టయితే ఒక్కడే మేనేజింగ్ చేసుకోవాలి, తర్వాతకి మార్కెటింగ్ చేసుకోవాలి, తర్వాతకి ప్రొడక్షన్ చేసుకోవాలి. సో ఇదంతా ఉంటుంది అనమాట. సో అక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనము మోర్ మేనేజరియల్ స్కిల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రాంప్ట్నెస్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో పార్ట్నర్స్ అందరు కలిసి వర్క్ చేస్తారు కాబట్టి సో ఒక పార్ట్నర్స్ అందరు ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేసి తొందరగా డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ప్రాంప్ట్నెస్ ఇన్ డెసిషన్ మేకింగ్ అనమాట. సో నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ రిస్క్. సో ఇక్కడ ఏదైనా పార్ట్నర్షిప్ ఫామ్లో ఏదైనా లాసెస్ వచ్చినప్పుడు అందరు పార్ట్నర్స్ షేర్ చేసుకుంటారు కాబట్టి సో సింగిల్ పర్సన్కి అది బర్డెన్ కాకుండా ఉంటుంది కాబట్టి సో ఇది ఒక అడ్వాంటేజ్. సో దిస్ ఇస్ షేరింగ్ ఆఫ్ రిస్క్. సిక్స్త్ వన్ వచ్చేసి సేవింగ్ ఇన్ మేనేజీరియల్ ఎక్స్పెన్సెస్. సో మేనేజరియల్ ఎక్స్పెన్సెస్ ఎలా సేవ్ అవుతాయి, సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఉంటారు, వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు కాబట్టి స్పెషల్ ప్రొఫెషనల్స్ని ఏమి హైర్ చేయడానికి ఉండదు. ఇక్కడ మన ప్రొఫెషనల్స్ని ఎవరిని హైర్ చేయరు మేనేజ్మెంట్ కోసం. సో వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు కాబట్టి సో ఆ ప్రొఫెషనల్కి ఇచ్చే మనీ మనకి మిగిలిపోతుంది అనమాట. సో ఈ విధంగా సేవింగ్ ఆఫ్ మేనేజరియల్ ఎక్స్పెన్సెస్ అనేది ఒక అడ్వాంటేజ్ లాగా మనకి ఇక్కడ అరైజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ సేవింగ్ ఆఫ్ మేనేజరియల్ ఎక్స్పెన్సెస్. సిక్స్త్ వన్, ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్. సో మనకి ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం బిజినెస్ చేంజ్ చేసుకోవాలంటే. సో మనం ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది మనం షిఫ్ట్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ ప్రకారంగా. మనం చేయగలుగుదాం అనుకుంటే మనము వేరే బిజినెస్కి ఇట్లా ట్యూన్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఏం లేదు, తర్వాతకి మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాదు కాబట్టి సో మనం ఆపరేషన్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట. మనం లార్జ్ స్కేల్ అంటే లార్జ్ స్కేల్కి పోవచ్చు, కావాలంటే మన దగ్గర మనీ ఉంటే స్మాల్ స్కేల్ అంటే స్మాల్ స్కేల్కి రావచ్చు. సో దిస్ ఈజ్ సెవెంత్ వన్, ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్స్ ఈజ్ సెవెంత్. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ఈజీ డెసల్యూషన్. సో ఇప్పుడు ఒకరికి నాకు కంటిన్యూ బిజినెస్, ఒక పార్ట్నర్కి నాకు బిజినెస్లో కంటిన్యూ అవ్వడం ఇష్టం లేదు అని చెప్పారు అనుకోండి, సో ఈజీగా వాళ్ళు చేసేస్తారు ఫామ్ని. అప్పటి మట్టుకి టెంపరీగా ఆ బిజినెస్ని ఆపేసి తర్వాతకి వేరే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆ బిజినెస్ని టెంపరీగా స్టాప్ చేసి అతన్ని బయటికి పంపించేసి అతనికి రావాల్సిన మనీ అతనికి ఇచ్చేసి తర్వాతకి వాళ్ళు న్యూ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు మళ్ళీ బిజినెస్ని రీస్టార్ట్ చేశారనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ టు డిజాల్వ్. నెక్స్ట్ సీక్రెసీ. సో బిజినెస్ సీక్రెట్స్ అనేవి అమాంగ్ ద పార్ట్నర్సే ఉంటాయి కాబట్టి సో ఇక్కడ సీక్రెట్స్ అనేవి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇంకా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా గవర్నమెంట్తో కానీ పబ్లిక్తో కానీ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి సీక్రెట్స్ అనేవి విత్ ఇన్ ద పార్ట్నర్సే ఉంటాయి. సో ఆ విధంగా మనం సీక్రెసీ మెయింటైన్ చేయొచ్చు. బిజినెస్ సీక్రెట్స్ అనేవి బయటికి పోయే అవకాశం ఉండదు. సో దిస్ ఈజ్ సీక్రెసీ. 10th వన్ వచ్చేసి మనకి క్లోజ్ సూపర్విజన్.
సో పార్ట్నర్షిప్ ఫామ్ అనేది మనం కంపెనీతో కంపేర్ చేసినప్పుడు స్మాల్ ఉంటుంది కాబట్టి, అంటే కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి మనము ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ పార్ట్నర్స్ పోయి సూపర్వైజ్ చేయొచ్చు అనమాట, చూడొచ్చు. అది చూసినప్పుడు మనకి ఎక్కడ వేస్టేజెస్ అవుతున్నాయి అని తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఆ తర్వాతకి మనము ఆ వేస్టేజెస్ కాకుండా మనము క్లోజ్గా సూపర్విజన్ చేసి ఆ వేస్టేజెస్ కాకుండా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా మనం కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు, వేస్టేజెస్ని ఆపేసి. సో దిస్ ఈజ్ 10th వన్. 11th వన్ వచ్చేసి డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ పార్ట్నర్షిప్లో ఏవైనా డెసిషన్స్ తీసుకుంటే అందరు ఓటింగ్కి వెళ్తారు అనమాట. సో నీకు ఇష్టం ఉందా ఇది లేదా అని చెప్పేసి, సో అందుకనే అందరు కన్సల్టేషన్ అయిన తర్వాతకి ఆ డెసిషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఆ తర్వాతకి ఎక్కువ మందికి నచ్చితే అది ఇంప్లిమెంట్ చేస్తారు. అదే ఎవరికి నచ్చకపోయింది అనుకో, సో అప్పుడు ఇంప్లిమెంట్ చేయరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని కన్సల్ట్ చేస్తారు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు. అందుకనే డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తాం మనం. నెక్స్ట్ రివార్డ్ అండ్ రిస్క్. సో పార్ట్నర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారని అంటే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి అంత రివార్డ్ బ్యాక్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్కువ రిస్క్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు వర్క్ చేయడానికి ట్రై చేస్తారు. సో దిస్ ఈజ్ రివార్డ్ అండ్ రిస్క్. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఫస్ట్ వన్ అన్లిమిటెడ్ లయబిలిటీ. సో సోల్ ప్రొప్రైటర్ లాగానే ఇక్కడ మనకి పార్ట్నర్షిప్లో ఏదైనా పెద్ద లాసెస్, అప్పులు కూరుకుపోయినాయి అనుకోండి, అప్పులు ఎక్కువైనాయి అనుకోండి, సో పార్ట్నర్షిప్లో ఉన్న మనీ సరిపోతలేదు అన్నప్పుడు పార్ట్నర్స్ వాళ్ళ ఇంట్లో నుంచి ఉన్న మనీ అంతా తెచ్చి ఈ అప్పులు తీర్చడానికి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్లిమిటెడ్ లయబిలిటీ. సో లిమిటెడ్ రిసోర్సెస్. సో లిమిటెడ్ రిసోర్సెస్ ఎలా, ఇందాక లార్జ్ రిసోర్సెస్ అని చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు లిమిటెడ్ రిసోర్సెస్ అంటుంది ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. సో లిమిటెడ్ రిసోర్సెస్ ఎలా అని అంటే, మనము ఎప్పుడైతే జాయింట్ స్టాక్ కంపెనీతో చూసుకున్నప్పుడు అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉంటారు, ఇక్కడ లిమిటెడ్ పార్ట్నర్సే ఉంటారు కాబట్టి మనకి. సో మనము లిమిటెడ్ రిసోర్సెస్ ఎలా అంటే, జాయింట్ స్టాక్ కంపెనీతో కంపేర్ చేసుకున్నప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్కి లిమిటెడ్ రిసోర్సెస్ అనేవి ఉంటాయని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ లిమిటెడ్ మేనేజీరియల్ స్కిల్స్ అనమాట. సో ఇక్కడ ఓన్లీ పార్ట్నర్సే మేనేజ్మెంట్ ఇదంతా చేస్తారని చెప్పుకున్నాం కదా, ప్రొఫెషనల్స్ని ఎంగేజ్ చేయరు, ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకోరు కాబట్టి సో వీళ్ళకి అంత పర్ఫెక్ట్గా మేనేజ్మెంట్ చేయడం రాకపోవచ్చు. కాబట్టి లిమిటెడ్ మేనేజీరియల్ స్కిల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అదే మనము ప్రొఫెషనల్స్ని మనం పెట్టామనుకోండి, వాళ్ళు ఇంకా సూపర్గా మేనేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఈ విధంగా లిమిటెడ్ మేనేజీరియల్ స్కిల్స్కే వాళ్ళు పరిమితం అవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ థర్డ్ వన్. 4th వన్ వచ్చేసి డిలే ఇన్ డెసిషన్ మేకింగ్. సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక్క పార్ట్నర్ అగ్రీ చేయకపోయినా కానీ ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయరు కదా. సో ఆ డెసిషన్ వాళ్ళు అగ్రీ చేసే వరకు మనం వెయిట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పే వరకు టైం అవుతుంది. సో ఈ విధంగా మనం మంచి మంచి ప్రాజెక్ట్స్ పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో డిలే ఇన్ డెసిషన్ మేకింగ్, దిస్ ఈజ్ 4th వన్. 5th వన్ వచ్చేసి అన్సర్టైన్ కంటిన్యూటీ. సో ఇప్పుడు మనకి ఒక పార్ట్నర్కి నచ్చలేదు, వెళ్ళిపోవాలనుకున్నప్పుడు సో కంటిన్యూ అవ్వకపోవచ్చు ఆ బిజినెస్ అనేది, అదే అక్కడ స్టాప్ చేయాలి, మళ్ళీ చాలా టైం పడుతుంది మళ్ళీ అగ్రిమెంట్ వేసుకున్నారు. సో ఈ కంటిన్యూటీ అనేది ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఈ కంటిన్యూటీ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువనే ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే ట్రస్ట్ బ్రేక్ అవుతుందో అప్పుడు డెజల్యూషన్కి పోవాల్సిన పరిస్థితి మనకి వస్తుంది. కాబట్టి కంటిన్యూటీ అనేది అన్సర్టైన్, మనం లాంగ్ టర్మ్కి కంటిన్యూ అవుతుంది పార్ట్నర్షిప్ ఫామ్ అని మనం చెప్పలేమన్నమాట. ఇట్ ఈజ్ అన్సర్టైన్, మనము ప్రిడిక్ట్ కూడా చేయలేము, ఎప్పుడైనా డిజాల్వ్ అవ్వచ్చు. సో ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఒకరి మీద ఒకరు నమ్మకంతో అసోసియేట్ అవుతారు ఒక గ్రూప్ లాగా. సో ఈ ట్రస్ట్ అనేది బ్రేక్ అయినప్పుడు ఈజీగా డెజల్యూషన్కి పోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో డిస్ట్రస్ట్ అనేది ఎరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనకి డెజల్యూషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఈజ్ డిసడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎంప్లాయిడ్ అథారిటీ. సో ఇక్కడ ఒక పార్ట్నర్ ఎంప్లాయిడ్ అథారిటీ అనే ఒక కాన్సెప్ట్ని అడ్వాంటేజ్ లాగా తీసుకొని రాంగ్ డెసిషన్స్ తీసుకొని వేరే అందరినీ చీట్ చేసేవచ్చు అనమాట. సో అతను చేసిన యాక్ట్స్ వల్ల అది ఏదైనా లాసెస్ వస్తే అందరికీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో అతను ఒక్కడు బెనిఫిట్ అయ్యి తర్వాత అందరికీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. సో కాబట్టి ఇది ప్రాబ్లమ్ ఆఫ్ ఎంప్లాయిడ్ అథారిటీ, ఒకరు చీట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి పార్ట్నర్స్ అనేవాళ్ళు వేరే పార్ట్నర్స్ని. సో దిస్ ఈజ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎంప్లాయిడ్ అథారిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి లిమిటేషన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు మనం బయటికి వెళ్ళిపోవాలి, మనకు బిజినెస్లో కంటిన్యూ అవ్వాలని లేదు అన్నప్పుడు మనం అందరినీ వెళ్ళి నోటీస్ ఇచ్చి అరే డెజల్యూషన్ కావాలి నాకు ఇష్టం లేదు అని చెప్పాలన్నమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. అదే మనం కంపెనీ ఫామ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్లో చూసినట్టయితే డైరెక్ట్ మనకి ఇష్టం లేకపోతే మనము షేర్స్ వేరే వాళ్ళకి అమ్మేయచ్చు. సో ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ లేదు కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజెస్ పార్ట్నర్కి. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ పబ్లిక్ ఫెయిత్. సో పబ్లిక్కి పార్ట్నర్షిప్ ఫార్మ్స్ మీద ఎక్కువగా నమ్మకం ఉండకపోవడం అనే ఒక థింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఎందుకు అని అంటే ఈ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అనేవి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని గవర్నమెంట్కి కానీ పబ్లిక్కి కానీ డిస్క్లోజ్ చేయవు కాబట్టి
సో వాళ్ళకి నమ్మకం ఉండదు. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో అని వాళ్ళకు ఒక థాట్ ఉంటుంది అనమాట. సో బిలీవ్ చేయరు పబ్లిక్ అనేవాళ్ళు పార్ట్నర్షిప్ ఫామ్ని బిలీవ్ చేయకపోవడం అనేది ఒక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాషియస్ అప్రోచ్ అని అంటే ఇది వీళ్ళు డెసిషన్ మేకింగ్లో లేట్ చేస్తే మంచి ఆపర్చునిటీస్ని పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంది. కేర్ఫుల్గా డెసిషన్ తీసుకోవాలి, అందరికి ప్రాఫిట్ అయ్యే డెసిషన్ తీసుకోవాలని కూర్చొని డిస్కషన్లో అవర్స్ టుగెదర్ డిస్కషన్ చేస్తూ ఉంటే అక్కడ ఆపర్చునిటీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా కాషియస్ అప్రోచ్ అనేది ఒక డిసడ్వాంటేజ్. ల్యాక్ ఆఫ్ సీక్రెసీ. సో కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళ సెల్ఫ్ బెనిఫిట్ కోసం పార్ట్నర్షిప్ని చీట్ చేసి పార్ట్నర్షిప్ యొక్క సీక్రెట్స్ని అవుట్ సైడర్కి అమ్ముకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ సీక్రెట్ అనేది బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ల్యాక్ ఆఫ్ సీక్రెసీకి చాలా స్కోప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజెస్ అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్.